ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిజల్ట్ ఏంటన్నది ఎప్పటికే మీకు తెలిసే ఉంటుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎవరూ ఆశించలేదు. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సినిమా అవుతుందని ఫ్యాన్స్ కూడా ఆశలు పెట్టుకోలేదు. జస్ట్ చూడబుల్గా ఉంటే చాలు, బోర్ కొట్టకుండా ఉంటే చాలు, యావరేజ్గా ఉన్నా పర్లేదు, మాకు అదే చాలని కూడా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. టీజర్ల నుంచి పాటల వరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పీస్ బయటకు వస్తుంటే సినిమాపై సాధారణ సినీ ప్రియుల్లో కూడా ఇంట్రెస్ట్ పోయిన పరిస్థితి. అయినా సరే గబ్బర్ సింగ్ సినిమాను ఇచ్చిన హరీష్ శంకర్ గారి మీద పవన్ అభిమానులకు ఎక్కడో ఓ మూల చిన్న ఆశ. సర్ప్రైజ్ హిట్ అవుతుందేమో, షాకింగ్ బ్లాక్ బస్టర్ అవుతుందేమో అన్న అనుమానం. కానీ ఆ ఆశలన్నీ అడియాసలేనని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నిరూపించింది. ఫస్ట్ డే ప్రీమియర్లతోనే ఈ సినిమా రిజల్ట్ ఏంటన్నది తేలిపోయింది. స్ట్రిక్ట్లీ ఫర్ ఓన్లీ ఫ్యాన్స్ అంటూ రివ్యూవర్లు కూడా చెప్పాల్సి వస్తుందంటే ఈ సినిమా పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ ట్వీట్లు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కోవాల్సి వస్తుంది. ఓవైపు ధురంధర్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విలయతాండవం చేస్తుంటే నెట్టింటి కూడా లక్షలాది ట్వీట్లతో షేక్ చేస్తుంటే వాటి మధ్య ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన ట్వీట్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి. అసలు ఇంతకీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిజల్ట్ ఇలా ఉండడానికి కారణాలేంటి? దర్శకుడు హరీష్ శంకర్ గారు చేసిన బ్లండర్ మిస్టేక్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి తోడుగా శ్రీలీల, రాశి ఖన్నా గారు ఉన్నా సరే, ఒకరికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమా కోసం పనిచేసినా సరే సినీ ప్రియులను ఈ సినిమా ఎందుకు మెప్పించలేకపోయింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఈ సినిమాలో ఉన్న మొట్టమొదటి మైనస్ పాయింట్ ఎంగేజింగ్ ఎలిమెంట్లు లేకపోవడం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చాలా ప్లెయిన్గా నడిచిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ ఏ ఒక్క సన్నివేశంలోనూ కలగదు. నిజానికి సినిమాలో హీరోలను పోలీసులుగా చూపిస్తే కనుక ఏదో ఒక కేసును హీరో ముందుకు తెచ్చి పెడతారు. ఆ కేసును తెలివితేటలతో పరిష్కరించాల్సిందిగా సవాల్ విసురుతూ ఉంటారు. ఆ కేసు వల్లే విలన్లకు హీరోకు మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చి పడుతుంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటి కేసులు ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండవు. ఉన్న ఒక్క కేసు కూడా ఓ విచారణ అంటూ లేకుండానే సింపుల్గా తేలిపోతుంది. నిజానికి ఈ సినిమాను కూడా ఓ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్గా మార్చుకోవడానికి స్కోప్ ఉంది. ఓ హిందూ దేవాలయం వద్ద రథయాత్ర వద్దకు కావాలని కొందరు వచ్చి గొడవలు సృష్టించే సీన్ ఒకటి ఉంది. ఆ తర్వాత చార్మినార్ సెంటర్ వద్ద ముస్లింల అడ్డాలోకి ఓ ఉగ్రవాది వెళ్లే సీన్ ఉంటుంది. అంతేకాదు ముఖ్యమంత్రిపై అటాక్ జరుగుతుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని కూడా చంపేస్తారు. ఓ రాష్ట్రంలో వెంటనే రోజుల వ్యవధిలోనే ఇన్ని వైపరీత్యాలు చోటు చేసుకోవటం ఏమిటి? అసలు వీటి వెనుక ఉన్నది ఎవరు? ఒక ఘటనకు మరో ఘటనకు సంబంధం ఉందా లేదా అన్న కోణంలో విచారణ స్టార్ట్ చేసి ఒక్కో కేసుకు మరో కేసుకు లింక్ కుదిరేలా చక్కగా ఓ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ ప్లస్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాగా కథను రాసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. కానీ దర్శకుడు హరీష్ శంకర్ గారు ఆ దిశగా ఆలోచించలేదు. స్క్రీన్ ప్లే అంతా చప్పగా సాగిపోతుంది. కథలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించదు. ఏవేవో సీన్లు వస్తుంటాయి పోతుంటాయి తప్పితే వాటి ఇంపాక్ట్ అనేది ప్రేక్షకుల్లో కనిపించదు. అందుకే ఈ సినిమాను సాధారణ సినీ ప్రియులే కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఎంజాయ్ చేయలేకపోయారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెండో మైనస్ పాయింట్ వీక్ విలనిజం. ఈ సినిమాలో ఒకరిద్దరు కాదు, ఏకంగా 6 విలన్లు కనిపిస్తారు. మెయిన్ విలన్ పార్థిబన్, అతని 2 కొడుకులు ప్లస్ టెర్రరిస్ట్ గ్యాంగ్ లీడర్ ప్లస్ విలన్ కోసం ఎంతమంది ప్రాణాలనైనా తీసే ఓ 2 అన్నదమ్ముళ్ళు. ఇంతమంది విలన్లను తెర మీద పెట్టుకొని ఏ ఒక్కరికి కూడా సరైన సీన్లు లేకుండా చేయడం అనేది హరీష్ శంకర్ గారు రాసుకున్న స్క్రిప్టులోని ప్రధాన లోపం. కన్న కొడుకును కళ్ళ ముందే చంపేస్తే చేతికి అందే దూరంలోనే హీరో ఉన్నా కూడా ఆ విలన్ ఏమీ చేయకుండా ఉంటాడా? కళ్ళప్పగించి మరీ చూస్తుంటాడు తప్పితే హీరోపై పగ తీర్చుకునేందుకు ఏమీ చేయడా? విలన్ అనేవాడు అసలు అలా ఉంటాడా? ఈ సినిమాలో మాత్రం పార్థిబన్ గారిని అలాగే చూపించారు. హీరో పవన్ కళ్యాణ్ ఓ మంత్రి కొడుకును చంపేసి నల్లమల అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఓ మామూలు మనిషిలా బ్రతుకుతూ ఉంటాడు. ఫారెస్ట్ను చూడడానికి వచ్చిన వాళ్ళకు సాయం చేస్తూ ఉంటాడు, రక్షణగా ఉంటూ ఉంటాడు. మరి విలన్ ఏం చేస్తాడు? సింపుల్గా తన పదవిని ఎంజాయ్ చేస్తుంటాడు తప్పితే కొడుకును చంపిన వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడిని ఎలా చంపాలన్న ప్లాన్లను మాత్రం అస్సలు వేయడు. ఇక్కడే విలనిజం ట్రాక్ తప్పింది. ఇక టెర్రరిస్ట్ గ్యాంగ్ని తీసుకొచ్చి నల్లమల అడవుల్లో వాళ్లకు జిహాదీ ట్రైనింగ్ ఇస్తున్నారని చూపించడం కూడా సిల్లీ పాయింట్లా అనిపించింది. ఒకప్పుడు నక్సలైట్లు అడవుల్లో ఉంటారని చూపించేవారు, ఇప్పుడు టెర్రరిస్టులను కూడా ఉగ్రవాదులను కూడా చూపిస్తున్నారు. తరాలు మారిపోయాయి, టెక్నాలజీ కూడా మారిపోయింది. మన పక్కిళ్లలో ఉండే అమాయక చక్రవర్తులు కూడా మారువేషంలో బ్రతుకుతున్న టెర్రరిస్టే అని బయటపడుతున్న రోజులు ఇవి. హరీష్ శంకర్ గారు మాత్రం వాళ్ళు ఇంకా అడవుల్లోనే బ్రతుకుతున్నట్టుగా చూపిస్తున్నారు. ఇంకా సిల్లీ పాయింట్ ఏంటంటే అసలు మీ ప్లాన్ ఏంటని హీరో గారు క్లైమాక్స్లో అడగడం, ఆ టెర్రరిస్ట్ విలన్ వచ్చేసి హీరోకు చాట భారతం అప్పచెప్పినట్టుగా అంతా
క్లియర్గా క్లారిటీగా వివరించడం సిల్లీగా అనిపించింది. అసలు విలన్ల ప్లాన్ ఏంటన్నది కనుక్కోవాల్సింది హీరోయే కదా, కానీ ఇక్కడ మాత్రం హీరో గారి తెలివితేటలకు పదును పెట్టేలా సీన్లను చిత్రీకరించలేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మూడో మైనస్ పాయింట్ ట్విస్టులు సర్ప్రైజులు లేకపోవడం. నిజానికి ఓ కథను రాసుకునేటప్పుడు ఇంటర్వెల్ ట్విస్టు క్లైమాక్స్ ట్విస్టు అంటూ సపరేట్గా లెక్కలు వేసుకుంటుంటారు. మధ్య మధ్యలో చిన్నపాటి సర్ప్రైజ్ ట్విస్టులు షాకింగ్ ఎలిమెంట్లు కూడా ఉంటూ ఉంటాయి. ఈ సినిమాలో అలాంటివి 2 సీన్లు ఉన్నాయిలే, కానీ వాటిని సాధారణ సినీ ప్రియులు కూడా ఈజీగా అర్థం చేసుకునేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్కి ముందు ఓ చిన్నపాటి ట్విస్ట్ వస్తుంది. సేమ్ టు సేమ్ మక్కికి మిక్కిగా అలాంటి ట్విస్టే కాదు అదే ట్విస్ట్ క్లైమాక్స్ సీన్లోనూ ఉంటుంది. 100% మంది వీటిని ముందే గెస్ చేసినా మిగిలిన వాళ్ళు మాత్రం గెస్ చేయలేకపోవచ్చు. సో వారికి చిన్నపాటి సర్ప్రైజ్గానే ఉండవచ్చు. ఈ 2 అంశాలు తప్పితే మిగిలిన కథలో సర్ప్రైజ్ ఎలిమెంట్లు లేనే లేవు. కథ అంతా పరమ రొటీన్గానే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో వందల తెలుగు సినిమాల్లో ఈ తరహా కథను మనం ఇప్పటికే చూసేసాం కూడా. అందుకే ఫస్ట్ హాఫ్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు వరుసపెట్టి సీన్లు వస్తున్నా సరే ప్రేక్షకుల్లో మాత్రం కొత్త కథను చూస్తున్న అనుభూతి ఎక్కడా కనిపించదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన 4వ మైనస్ పాయింట్ హీరోకు బలమైన బ్యాక్ డ్రాప్ను సెట్ చేసుకోలేకపోవడం. నిజానికి మెజారిటీ సినిమాల్లో హీరో గతంలో ఓ పెద్ద తోపై ఉంటాడు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల హీరో అండర్ గ్రౌండ్కు వెళ్ళిపోతాడు. చాలా కాలం తర్వాత ఏదో ఒక ఘటన వల్ల హీరో గురించి విలన్లకు తెలుస్తుంది. వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా అంటూ అంతా భయపడిపోతుంటారు. మళ్ళీ హీరో వర్సెస్ విలన్ ట్రాక్ నడుస్తుంది. క్లైమాక్స్లో శుభం కార్డు పడిపోతుంది. ఈ ట్రాక్లోనే ఎన్నో వేల సినిమాలు వచ్చినా ఇంకా ఎన్నో వేల సినిమాలు రావాల్సి ఉన్న రొటీన్ ట్రాకే అయినా కథాంశం కొత్తగా ఉంటే మాత్రం, సీన్లు కొత్తగా ఉంటే మాత్రం, ట్రీట్మెంట్ కొత్తగా ఉంటే మాత్రం సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవడం ఖాయం. కానీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మాత్రం ప్రజెంట్ కథకు ఫ్లాష్ బ్యాక్ కథకు కనీసం 1 నెల కూడా గ్యాప్ ఉండదు. అప్పటిదాకా సిటీలో ఉన్నవాడు సస్పెండ్ అయినందుకు అడవిలోకి వెళ్ళిపోతాడంతే. కానీ పూర్తి డిఫరెంట్ గెటప్లో అన్నీ వదిలేసి ఓ సాధారణ లైఫ్ను బ్రతుకుతున్నాడా అంటే అది లేదు. హీరో ఎక్కడ ఉన్నా హీరోయే అన్నట్టుగా ఉంటుంది సిచ్యుయేషన్. దానికి తోడుగా హీరోయిజం ఎలివేషన్లో పెంచే సీన్లు కరెక్ట్గా పడలేదు. ఓజీ సినిమాలో సీన్లను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. కత్తులు తీసుకుని కసాబిసా నరక్కుండానే పోలీస్ స్టేషన్లో సింపుల్గా కూర్చున్నా సరే పోలీసులను సైతం వణికించిన సీన్ గుర్తుందా? అలాంటి ఒక్క ఎలివేషన్ కూడా సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి పడలేదు. ముస్లింల అడ్డాకు వెళ్ళి మరీ ఓ టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. అలాంటి సీన్ను అంత సింపుల్గా తేల్చేసేటంటని ఆశ్చర్యం వేసింది. హీరో ఒక్కడే ఉన్నాడు, ఒకే ఒక్క తుపాకీ ఉంది. ఎంత గింజుకున్నా సరే అందులో 6 బుల్లెట్లు మాత్రమే ఉంటాయి. ఎదురుగా వేలాది మంది విలన్ అనుచరులు ఉన్నారు. కానీ ఒక్క తుపాకీతో 4 గుండ్లను పేల్చి విలన్ను అరెస్ట్ చేసినట్టు చూపించి ఆ సీన్ను మమ అనిపించేసేశారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ల్లో కూడా హీరోకు సరైన ఎలివేషన్లను ఇవ్వలేకపోయారు. ఇక ఈ సినిమాకు సంబంధించి 5వ మైనస్ పాయింట్ సెంటిమెంట్ సీన్లు అస్సలు లేకపోవడం. ఏ సినిమాకైనా సరే ప్రేక్షకులు కనెక్ట్ కావాలంటే, కథలో ప్రేక్షకులు ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక సెంటిమెంట్ పాయింట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాలో ఏ యాంగిల్లో చూసుకున్నారే సెంటిమెంట్ సీను ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. హీరోను అనాథలా చూపించారు. ఆ తర్వాత ఓ మాస్టర్కి దత్తపుత్రుడిలాగా చూపించారు. అలా చూపించినా సరే వాళ్ళ మధ్య సెంటిమెంట్ ఏమైనా పండిందా అంటే అది లేదు. ఎల్బి శ్రీరామ్ గారిని సెకండ్ హాఫ్లో చూపించారు. నిజానికి ఎమోషనల్ సీన్లలో ఆయన కొట్టేవాళ్లే ఉండరు. కరెక్ట్ సీన్ కనుక పడితే ఆడియన్స్ కళ్ళలోంచి కన్నీళ్లు వరదలా రావడం ఖాయం. కానీ ఎల్బి శ్రీరామ్ గారికి సంబంధించిన సీన్లను కూడా సింపుల్గా తీసేశారు. అసలు ఆయనకు బదులుగా వేరే చిన్న యాక్టర్ను పెట్టుకున్నా సరే ఆ సీన్లో నడిచిపోయేది. 2 సింపుల్ సీన్ల కోసం, ప్రాధాన్యత లేని ఆ పాత్ర కోసం అంత మంచి యాక్టర్ను పెట్టుకోవటం అవసరమా అని నాకు అనిపించింది. ఇక శ్రీలీలకు సంబంధించి సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్లు వస్తాయి. అవి కూడా ఆడియన్స్ మనసుల్లోకి బలంగా వెళ్ళిన దాఖలాలు లేవు. ఇక ఈ సినిమాకు సంబంధించిన 6వ మైనస్ పాయింట్ దర్శకుడు హరీష్ శంకర్ గారి మైండ్ సెట్. కరోనా తర్వాత ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. కొత్త తరహా కంటెంట్కు ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్నారు. కథల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కానీ హరీష్ శంకర్ గారు మాత్రం ఇంకా ఓల్డ్ సెటప్లోనే ఉండిపోయారు. పాత గబ్బర్ సింగ్ సినిమానే మళ్ళీ తీసినా సరే ఆడియన్స్ చూసేస్తారన్న భావంలోనే ఆయన ఉండిపోయారు. కథలో ఏ కోసానా కొత్తదనం లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపిస్తే ఆయన ఫ్యాన్స్కు నచ్చుతుందో ఓజీ సినిమాలో చూసి కూడా హరీష్ శంకర్ గారిలో క్రియేటివ్ ఆలోచనలు ఎందుకు రాలేదో ఏంటో. పాత గబ్బర్ సింగ్ గ్యాంగ్ను తీసుకొచ్చారు. 2 హీరోయిన్లను పెట్టారు. 4-5 ఫైట్లను పెట్టారు. ఇంకేం కావాలే అనుకుంటూ కథను మాత్రం పక్కన పెట్టేశారు. కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్లను అసలు రాసుకోలేదు. అదే ఈ సినిమాను దెబ్బ కొట్టింది. అవతల దురంధర్ 2
టూ సినిమాలో కొత్త తరహా అడ్వెంచరస్ యాక్షన్ సీన్లను ఎపిసోడ్లను చూపిస్తుంటే రస్టిక్నెస్ అంటే ఏంటో ఆ సినిమాతో ఆడియన్స్కు రుచి చూపిస్తుంటే హరీష్ శంకర్ గారు మాత్రం ఇప్పటికీ తన పందాను మార్చుకోలేకపోవడమే ఈ సినిమాను భారీగా దెబ్బతీసింది. పండుగ రోజులు కాబట్టి ఈ 4-5 రోజులు ఎలాగోలా ఈ సినిమా ఆడేస్తుందిలే కానీ పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుందని మాత్రం గ్యారంటీ లేదు. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో అన్నది. ఇదండి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఎందుకు ఇలాంటి టాక్ వస్తోంది అన్నదానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.